కొన్నిటిని మనము ఆ రోజు ధ్యానం చేశాం, మరికొన్నిటిని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని కానీ చూస్తే మనం, యోబు గ్రంథము, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. చాలమ్మా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. యోబు మహాభక్తుడు. యోబు మహాభక్తుడు. ఈ మహాభక్తుడైన యోబు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రవచిస్తూ ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడని, నేను మరలా ఆయనను భూమి మీద చూస్తానని, నా శరీరము చీకిపోయినా కూడా నేను మరలా ఆయన చూస్తానని, నేనే చూస్తానని, నా కన్నులతోనే చూస్తానని ముందుగానే ప్రవచించాడు. అవును, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గూర్చి అతడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టక మునుపు 1400 సంవత్సరాల క్రితం యోబు ప్రవచిస్తున్నాడు ఈ మాట. అప్పుడు యేసుప్రభు పుట్టక మునుపు, క్రీస్తుకు ముందు 1400 సంవత్సరాల క్రితమే, 1400 సంవత్సరాల తర్వాత భూమి మీద జరగబోయే కార్యాన్ని గూర్చి యోబు చక్కగా ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు సజీవుడు. ఎవరు ఆయన విమోచకుడు అనంటే, విమోచకుడు అనే పదము తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు వారికే ఆపాదించాలి. ఎందుకు అనంటే, ఆయన పుట్టక మునిపే గబ్రియేలు దూత చెప్పాడు యోసేపుతో. ఏమని? పుట్టబోయేవాడు ఎందుకు పుడుతున్నాడో చెప్పాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు. అది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దీనికి పర్యాయ పదం ఏంటంటే విమోచించును, లేకపోతే విడిపించును. రక్షించును, లేకపోతే విమోచించును, లేకపోతే విడిపించును. ఆయనే. ఎవరాయన? ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షకుడు. పుట్టబోయే క్రీస్తుని గూర్చి, ఇంకా పుట్టలేదు, మరియ గర్భవతిగానే ఉంది. గర్భాన్ని గూర్చిన అనుమానముతో యోసేపు ఉన్నాడు. యోసేపునకు స్వప్నమందు గబ్రియేలు దూత మాట్లాడుతున్నాడు. పుట్టబోయేవాడు ఎవరనుకుంటున్నారు మీరు? యోసేపు, ఎందుకు నీ భార్యను చేర్చుకోలేకపోతున్నావు నువ్వు? ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఎందుకు ఆయన పుడుతున్నాడు అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్ని విడిపిస్తాడు, లేక రక్షిస్తాడు. రక్షకుడయ్యా మీ కొరకు పుట్టబోతున్నాడు. దావీదు పట్టణంలో పుట్టాలి ఆయన. అందుకోసం
నీ భార్య గర్భవతి అయింది. ఆయన ఎందుకు పుడుతున్నాడు అని అంటే విమోచకునిగా ప్రజలను వారి పాపముల నుండి విడిపించటానికి. తన ప్రజలను వారి పాపముల నుండి. ఇక్కడ తన ప్రజలెవరు? ఇక్కడ తన ప్రజలు అనగానే అందరూ అనుకుంటారు ఇశ్రాయేలీలు అనుకుంటాడు. తన ప్రజలు ఎందుకంటే యూదుల్లో పుట్టాడు కదా ఆయన, అందుకని తన ప్రజలు అంటే వాళ్ళే అనుకుంటారు. కాదు, అక్కడ తన ప్రజలు ఎవరు అని అంటే 100వ కీర్తనలో చెప్పట్లా, ఆయనే మనలను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట సంకీర్తనకారుడు? సమస్త దేశములారా, సమస్త దేశములారా అంటే యావత్ ప్రపంచములో ఉన్న మానవ కోటికి చెప్తున్నాడు. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు. అది కదంటండి తన ప్రజలు అని అంటే ఎవరయ్యా ఇక్కడ అంటే ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, సమస్త దేశములలో ఉన్న సమస్త మానవాళి. ఎందుకు తన ప్రజలు అంటున్నారు? ఆయన ఆరాధించేవారే ఆయన ప్రజలు కదా? కాదు, సమస్తమును ఆయనే పుట్టించెను, మనందరం ఆయన వారము. అది తెలియకనే లోకములో మానవుడు దేవుని కొరకు తడవులాడుతూ నానా విధానాలలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, నానా విధానాలుగా దేవుణ్ణి చూస్తున్నాడు. ఆయనను సంపూర్ణంగా కనుగొనలేకపోతున్నాడు. అయినంత మాత్రాన మీరు నా పిల్లలు కాకపోతారా? సమస్త ప్రజలు ఆయన పిల్లలు. తన ప్రజలు అంటే సమస్త మానవాళి. అందుకే ప్రభు వచ్చినప్పుడు ఈ లోకానికి ప్రజలను ఆహ్వానించేటప్పుడు చెప్పిన మాట ఏంటి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న యూదులారా అన్నాడా? ఇశ్రాయేలీలారా అన్నాడా? సమస్త జనులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను, నేను నెమ్మది కలిగిస్తాను అంటున్నాడు. ఇక్కడ తన ప్రజలు ఎవరయ్యా అంటే సమస్త జనులు. సమస్తము అనేది, సమస్తము అనే పదము సార్వత్రికానికి సరిపోయిన పదం, అందరికీ సరిపోయిన పదం, కొందరికే కాదు. సమస్తము అంటే ఇక అక్కడ ఏది విడిచిపెట్టబడలేదు. సమస్త జనులారా ప్రభు పిలుస్తున్నాడు. సమస్త దేశములారా, మనందరం ఆయన వారము. తెలుసా, ఆయన మేపే గొర్రెలము మనము. ఆయనే మనలను పుట్టించిన వాడు. తన ప్రజలు ఎవరయ్యా ఇక్కడ అంటే సమస్తము తన ప్రజలు. వారి పాపముల నుండి ఆయన విడిపిస్తాడు సమస్త ప్రజలను. ఇక్కడ శరీరమును బట్టి క్రీస్తు భూలోకానికి రావాలి గనుక, శరీరం అందరి శరీరాల్లో ఒకసారిగా రాలేడు కదా, అందుకని ఏదో ఒక శరీరము కావాలి గనుక, ఆయనను భూమి మీదకి తీసుకొని రావాలి గనుక దేవుడు ఆ జాతిని ఏర్పాటు చేసుకున్నాడే కానీ ఆ జాతి కొరకు మాత్రమే భూలోకానికి రాలేదు ఆయన. అవును, నాడు యేసు ప్రభు ఆడ పుట్టాడు కాబట్టి వాళ్ళ మనిషి అంటారు, మన దేశం కాదంటారు, మన భాష కాదంటారు, మన ప్రజలు కాదంటారు. నాడు భేదాలు పెట్టుకుందాం మనం, కంచె వేసుకుందాం మనం, హద్దులు వేసుకుంది మనం. అవును, యేసు ప్రభు చెప్పింది ఆదాముకి యేసు ప్రభు చెప్పింది ఏదైనా తోట వరకు నీ సామ్రాజ్యం అని చెప్పలా.
ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని ఏం చేయండి? నిండించండి. నిండించండి, భూమిని నిండించాల. భూమి అంతా మీకు ఇచ్చా. ఆయన భూమిని నరులకు ఇచ్చెను. 115వ కీర్తనలో చూస్తాం మనం ఈ మాట. ఆయన నరులకు భూమినిచ్చాడు. భూమినిచ్చాడు ఆయన. భూమిని పాయలు చేసుకుంది మనమే. నా దేశము, నా భాష, నా ప్రాంతము, నా హద్దు, నా సరిహద్దు, ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నాది అని చెప్పుకుందాం మనమే. సమిష్టిగా భూమిని అందరికీ ఇచ్చాడు దేవుడు. హద్దులు పెట్టుకుంది మనమే. పెట్టుకొని మనం ఏమంటామంటే భేదాలు చూపించటానికి, అదిగో అక్కడ పుట్టాడు, వాళ్ళల్లో పుట్టాడు కాబట్టి ఆయనే కాదు. నీకు భాష భేదం ఉండొచ్చు, ప్రాంత భేదం ఉండొచ్చు, నీకు హద్దులు ఉండొచ్చు, కానీ దేవుడు ఆయన అందరినీ ఒకే రీతిగా కలుగు చేశాడు కనుక అందరినీ విమోచించటానికి, అందరూ తన ప్రజలే కనుక అందరినీ విమోచించటానికి ఆయన ఒక జనాంగములో నుండి బయటకు వచ్చాడు. అది మూల కారణం. కాబట్టి ఆయన విమోచకుడు అనే పదము యేసుక్రీస్తుకు మాత్రమే సరిపోయిన పదము. ఎందుకంటే ఆయన పుట్టబోయే ముందుగానే దూత పేరు అనౌన్స్మెంట్ చేశాడు. పుట్టక ముందే దూత పేరు అనౌన్స్మెంట్ చేశాడు. విమోచకుడు ఆయన, రక్షిస్తాడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు అని. ఎలా రక్షిస్తాడు ఆయన తన ప్రజలను వారి పాపము నుండి అని అంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూడండి. పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును, అది అనేకుల విమోచన క్రయధనముగా, అనేకులకు విమోచన క్రయధనం అంటే, క్రయము అంటే క్రయము అంటే కొనటం, క్రయము అంటే కొనాల, క్రయము అంటే కొనాల. క్రయ ధనము, కొనే ధనమేంటి? క్రయధనము అంటే కొనే డబ్బేంటి? కొనే డబ్బు. అక్కడ అంటున్నాడు అనేకుల విమోచన అంటే అనేకులను విడిపించటానికి యేసుక్రీస్తు కొన్నాడు ప్రజల్ని. ఏం పెట్టి కొన్నాడు అంటే తన ప్రాణమును. యేసన్న గారు ఒక పాట పాడతాడు, అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా, అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము ధారపోసెనుగా. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము ధారపోసెనుగా. సిలువల్లో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే.
ఆలస్యము నీవు చేయకుమో, సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే. చాలు. కాబట్టి ఆయన ప్రాణమును ధారపోసెను. ఏంటిది ప్రాణము? ప్రాణం ఏంటిది మనిషికి? రక్తమే. రక్తమే. ఆయన రక్తాన్ని ధారపోసాడు అక్కడ. అనేకుల విమోచన క్రయధనము, అనేకులను విడిపించటానికి, లేకపోతే అనేకులను విడిపించటానికి ఆయన ఏం పెట్టి కొన్నాడయ్యా, ఏం పెట్టి విడిపించాడయ్యా అని అంటే తన ప్రాణమును, అంటే తన రక్తమును క్రయధనముగా ఇచ్చి ఆ సిలువలో వేలాడి విమోచకుడయ్యాడు ఆయన. ఈ సంగతులన్నీ యేసుక్రీస్తు పుట్టక మునిపే 1400 సంవత్సరాల క్రితము యోబు గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు గ్రహించాడు ఈ సంగతులు. ఆయన విమోచకుడు. అందుకే ఆయన నా విమోచకుడు అంటున్నాడు. నన్ను విమోచించేవాడు, నన్ను విమోచించేవాడు. అవును. ఎవరయ్యా ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా విమోచించాడో తెలిసింది, ఏం పెట్టి విమోచించాడో తెలిసింది. వేటి నుండి విమోచించాడు ఆయన? వేటి నుండి విమోచన కలుగు చేశాడు ఆయన అంటే, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ధర్మశాస్త్రము నుండి అనేకులను విమోచించాల, విడిపించాల ధర్మశాస్త్రము. ఎందుకు ధర్మశాస్త్రము నుండి విమోచించాలి అని అంటే, ధర్మశాస్త్రము చెప్తున్న మాట ఏంటంటే, దోషముతో నింపబడిన మానవుడు భూమి మీద బ్రతుకుటకు అర్హత లేదు. వాడిని రాళ్లతో కొట్టి చంపాల. వాడిని రాళ్లతో కొట్టి ఏం చేయాలి? చంపాలి. ఇది ధర్మశాస్త్రం. ఆ రీతిగా తీసుకుంటే ధర్మశాస్త్రం ప్రకారం మానవుని యొక్క జీవితంలో పాపము లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? ప్రతి ఒక్కడు రాయి దెబ్బకు అర్హుడే. ప్రతి ఒక్కడు రాయి దెబ్బకు అర్హుడే. ఎందుకంటే ధర్మశాస్త్రము మానవ జీవితములో పాపాన్ని నిరూపిస్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనేది లేకపోతే మనుషుడు ఏది చేసినా కూడా అది మంచే అన్నట్టుంది. ధర్మశాస్త్రము అనేది అంటే ఒక క్రమము అనేది ఎప్పుడైతే వచ్చిందో అక్రమము బయటపడిపోయింది మానవ జీవితంలో. అవును, అక్రమము బయటపడిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ధర్మశాస్త్రము అనేది మానవ జీవితములో పాపము ఎట్టిదో, దాని శిక్ష ఎంత భయంకరమో
తెలియజేస్తుంది తప్ప ఈ పాపము నుండి, ఈ శిక్ష నుండి, ఈ భయంకరమైన పాపము నుండి విడిపించటానికి మార్గాన్ని మాత్రం చెప్పదు. దాన్నెట్ట శాశ్వతంగా పాపాన్ని పోగొట్టుకోవాలి అనేదానికి మార్గం చెప్పదు. భూమి మీద మనిషి చేస్తున్న పాపము అనే పదం చాలా పెద్ద పదం. అది ఇక్కడ పాపము అంటే సింపుల్గా చెప్పాలంటే మాట వినకపోవటమే పాపం. దేవుని మాట నిర్లక్ష్య పెట్టడమే పాపము. ఈ పాపము చేయని వాడు ఎవడు లేడు. పాపం చేసిన వాడు ధర్మశాస్త్ర క్రియలు జరిగించటానికి వల్ల కాదు. అవును, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా మీరు ఆచరించవలెను అని అన్నాడు. పరిశుద్ధుడు ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధుడు ఎవరన్నా ఉన్నారా భూమి మీద? యెహోవాకు విశ్రాంతి దినమును, అది దేవుడు ఆ దినమును పరిశుద్ధపరిచి ఆశీర్వదించెను గనుక ఆ దినమును మీరు పరిశుద్ధముగా ఆచరించాలి అన్నాడు. పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నాడా ఆచరించటానికి? ఏ భేదము లేదు. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అది కదా ఇప్పుడు వచ్చిన తంట. ధర్మశాస్త్రమును నెరవేర్చలేకపోగా ధర్మశాస్త్రము అనే బంధకాలలో చిక్కుబడిపోయాం. నేను సెల్ ఫోన్లో ఒక గేమ్ని చూసా. ఏంటిది అంటే ఒక 3 అక్షరాలు ఇంగ్లీష్లో ఇస్తాడు. 3 అక్షరాలు ఇంగ్లీష్లో ఇస్తాడు. ఆ 3 అక్షరాలతో అక్కడ పైన బాక్సులు ఇస్తాడు. ఎన్ని పదాలు వస్తే అన్ని పదాల్లో ఆ బాక్సులు నింపాలి. ఆ 3 అక్షరాలతో, ఆ 3 అక్షరాల్లో అన్నీ చేశా నేను. ఆ 3 అక్షరాలు అన్ని పదాలు చేశా. ఇంకొక బాక్సు నింపాలా. అది ఎట్నుంచి ఏదొచ్చినా నేను ముందు కొట్టిందే వస్తుంది పదం. ఇంకా కొత్త పదాలు ఏమి రావట్లా. ఏదో ఒక పదం దాగి ఉంది దాంట్లో మొత్తానికి. ఆ పదం ఏందో నాకు అర్థం కావట్లా. కొట్టగలాడుతున్నాను 3 రోజుల నుంచి చూసి వల్లగాట్లా. అయ్యా ఇంగ్లీష్ పదాలు వల్లగాట్లా. కొట్టకలాడి ఏం వల్లగాక గేమ్ తీసి పక్కన పెట్టా. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ తీసా. మళ్ళీ చూస్తుంటే మళ్ళీ రావట్లా. అన్నీ నేను లింక్ చేసిన పదాలే వస్తున్నాయి. ఇంకా కొత్త పదాలు ఏమి రావట్లా. మొత్తానికి ఏదో ఒక పదం ఉంది దాంట్లో. సరే ఇక దాన్ని తీసేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అని అనుకుంటే నెక్స్ట్ లెవెల్ రావట్లా. ముందు ఇది పూర్తి చేయాలంటుంది. ముందుకు పోలేను, వెనక్కి రాలేను, అట్టనే నిలబడిపోయా. అట్టుంది మనిషి పరిస్థితి. ధర్మశాస్త్రము నెరవేర్చలేడు, ధర్మశాస్త్రపు భారము నుండి పక్కకు రాలేడు, ధర్మశాస్త్రములోనే నిలబడిపోయాడు. ఇప్పుడు దాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. దాని నుండి విమోచన కలగాలి, దాన్ని నెరవేర్చాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధ దినమును దేవునికి మహాదినము అని గుర్తించాల. అందుకోసం మనుషుడు విశ్రాంతి దినాన్ని ఆచరించాలని ఆశ ఉంది. కానీ దానికి ముందే మనుషుడు ఏమై ఉన్నాడు? పాపముతో ఉన్నాడు. దేంతో ఉన్నాడు? పాపముతో ఉన్నాడు. గనుక పాపము మానవుని చేత ధర్మశాస్త్రము నెరవేర్చలేడు ధర్మశాస్త్రాన్ని మనిషి. కారణం ఏంటయ్యా అంటే పాపము.
ఈ పాపం పోతేనే, పాపము లేనివాడు మాత్రమే ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. మనుషులందరూ పాపులే, ఈ విశ్రాంతి దినాన్ని ఎవరు ఆచరిస్తారు? అందుకని ఈ ధర్మశాస్త్రము నుండి మనుషులను విమోచించుటకు, ముందు సర్దుకోండి, అందరూ ముందు సర్దుకోండి. మీరు కూర్చునేటప్పుడే ముందు సర్దుకుంటే వెనకమాల వచ్చేవాళ్ళు సైలెంట్గా కూర్చుంటాడు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. పిల్లన గ్రోవిని చల్లగానోది, పిల్లన గ్రోవిని చల్లగానోది. ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు చాలు. కాబట్టి మనుష్యులలో నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. పరిశుద్ధుడు వచ్చి పరిశుద్ధ దినాన్ని అనగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించినట్లయితే ధర్మశాస్త్రము నెరవేర్చబడుద్ది. కానీ మనుషులలో పరిశుద్ధత లోపించినందున ధర్మశాస్త్రం అలాగే నిలబడిపోయింది. ముందుకు పోలేడు, వెనక్కి తిరిగి రాలేడు, అట్టనే నిలబడిపోయాడు. ధర్మశాస్త్రములో బందీ అయిపోయాడు. ఏంటి సంగతి అంటే, నన్ను నెరవేర్చి నా తరువాత నువ్వు ముందుకు పో, లేకపోతే వెనక్కి పో, నాకు అనవసరం. ముందు నువ్వు నన్ను నెరవేర్చాలి. ఈ పాపము నుండి, ఈ పాపము లేనివాడు మాత్రమే ధర్మశాస్త్రమును నెరవేర్చగలడు. అందుకోసం మనుషులందరూ పాపులైనందున ఈ మనుషులందరినీ ఈ ధర్మశాస్త్రము అనే కాడి క్రింద నుండి విమోచించాలని దేవుడు విమోచనకర్తగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. అందుకే యోబు అంటున్నాడు, నా విమోచకుడు, నన్ను విమోచించిన వాడు, ధర్మశాస్త్రము క్రింద నుండి బయటికి తీసుకొచ్చినవాడు. పరిశుద్ధుడు మాత్రమే, పరిశుద్ధత మాత్రమే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించగలడు. ఆ పరిశుద్ధత యేసుక్రీస్తులో ఉంది. మనుషులందరినీ విమోచించవలసిన పరిశుద్ధత యేసుక్రీస్తులో ఉంది. నేను చెప్పానే ఇందాక, ఒక గేమ్ ఆడుతున్నాను, నేను ఆగిపోయానని. ఈ పదం ఏంటిది, పదం ఏంటిది, కొట్టుకొని 3 రోజులు కొట్టుకున్నా ఆ పదం రాలా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నా. అట్టని గేమ్ డిలీట్ చేస్తే ఎంత అవమానం అది. ఆడలేక గేమ్ డిలీట్ చేశారంటే అది ఎంత అవమానం. అది నాకే బాధగా ఉంది. ఏం చేయాలి, ఇంకొక పదం ఉంది మొత్తానికి, ఆ పదం ఏందో తెలియట్లేదు అనుకుంటా నేనే మా పెద్దమ్మాయిని పిలిచా. 4వ రోజంతా ప్రయత్నం చేశా. నేనేంది, నా కూతురుని పిలిచి, నాకు పుట్టిన పిల్ల చేత నేను ఈ లెవెల్ పూర్తి చేయించడం ఏంది? అయ్యో ఉండకుండా ఉంటుందా? ఉంది, నేనెందుకు, నేనే చేస్తా అని చెప్పి 4వ రోజు కూడా ట్రై చేశా. నా వల్ల కాల. అమ్మాయి ఇట్రా నా షారోడ్ని వచ్చింది. ఇదిగో ఈ 3 లెటర్స్ మీద పదాలు నాకు వచ్చిన వరకు ఫిలప్ చేశాను అమ్మాయి అంటే, ఆ పిల్ల ఆ బాక్సుల్లో చూసింది ఏమేమి ఫిలప్ చేశాడని. ఇంకొక బాక్స్ మిగిలింది, ఈ 3 లెటర్స్కి వచ్చే పదం ఏందని ఊరక అట్టంది. బాక్స్ అయిపోయింది.
అటు చూసి ఆ పిల్లకల్లి, ఏంది నాన్న అన్ని పెట్టావు, ఈ ఒక్క పదమే, దీన్ని ఇట కలిపితే పదం అయిపోయింది అన్న. ఆ లెవెల్లో నుంచి నన్ను బయటకు తెచ్చింది ఆ పిల్లే. చూసి నేను ఏదైనా తెలిసి ఉండాలా, ఇంగ్లీష్ తెలిసి ఉండాలా, తెలియపెట్టకుండా నేను ఆడుతానంటే అవమానాలే కదా. అట్టనే ధర్మశాస్త్ర విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలా. ఈ పరిశుద్ధత కలిగి లేకపోతే, ఈ పరిశుద్ధత అనేది లేకపోతే లోకములో ఉన్న మనుషులందరూ ఆ ధర్మశాస్త్రానికి బానిసలైపోయారు కదా. విమోచించేవాడు, నా కూతురు వచ్చి ఆ పదం కలిపిందాక నేను ఆ లెవెల్లో నుంచి పైకి వెళ్ళలేకపోయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధముగా విశ్రాంతి దినాన్ని ఆచరించటానికి మనుషులందరి పక్షముగా ఆయన రాకపోతే ధర్మశాస్త్రం క్రిందనే పడి కొట్టుకులాడేవాళ్ళం మనం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నెరవేర్చలేని వాడు పాపి, పాపి అయిన వాడిని దేంతో కొట్టండి? రాళ్లతో కొట్టండి. చచ్చిపోవాలా వాడు, పాపి చచ్చిపోవాలా, వాడిని రాళ్లతో కొట్టి చంపండి అంటుంది. అవును, రాళ్లతో కొట్టి చంపండి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఈ లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్రము యొక్క సారముగా నిలిచిన ఆ విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధంగా ఆచరించలేకపోతే రాళ్ల దెబ్బలు ఏడబడాలి, రాళ్ల దెబ్బలు ఇటుపడాలి. ఎటుపడాలండి రాళ్ల దెబ్బలు? పలకరేంది? ఎటుపడాలి రాళ్ల దెబ్బలు? యేసు ప్రభువు కానీ పరిశుద్ధుడుగా వచ్చి ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోతే ఆచరించని మనుషులందరి మీదకి ఏం పడాలి? రాళ్లతో గుట్టి చంపాలి. మనందరం దేనికోసం సిద్ధంగా ఉన్నాం? మరణానికి సిద్ధంగా ఉన్నాం. రాళ్లతో కొట్టి చంపటానికి సిద్ధంగా చంపబడటానికి సిద్ధంగా ఉన్నాం. అంతేనా? అవమానకరమైన పరిస్థితి కాదు రాళ్లతో కొట్టబట్టం అంటే. రాళ్లతో కొట్టబట్టం అవమానకరమైన పరిస్థితి. రెండవది, దానికంటే అవమానం ఏంటంటే ఈ లోకంలో చస్తే చచ్చాం, కానీ వెళ్ళే స్థలం ఏంటిది? నరకం కదా. నరకానికి వెళ్ళాలి కదా. అందుకని ఈ రాళ్ల దెబ్బలు ఎవరు కొట్టాలా? రాళ్ల దెబ్బలు ఎవరు కొట్టాలా? పాపము లేనివాడు కొట్టాలా. పాపం లేనివాడు ఎవరైనా ఉన్నారా? పాపం లేనివాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాపాత్మురాలైన స్త్రీని వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని అందరూ బారులు తీరి కూర్చున్నారు. ఒక్కొక్కడు ముందు కుప్పలు పెట్టి తెచ్చిపెట్టుకున్నాడు. ఏంటిది? రాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు. పర్మిషన్ వస్తే వెయ్యాలనే కూర్చున్నారు. కానీ ప్రభువు వేలితో ఏమో రాయిచుండెను. ఏమి రాస్తున్నాడా? ఏమి రాస్తున్నాడండి? ఆ రాత చూసినోడల్లా రాయి కింద పడేసిపోతున్నాడు మర్యాదగా. ఆ రాత చూసినోడల్లా రాయి మర్యాదగా కింద పడేసాడు. కుప్పలు బేర్చుకున్న వాళ్ళు కూడా కుప్పలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రాత చూస్తున్న వాళ్ళు ఏమి రాశాడు యేసు ప్రభువాడా? అన్నాడు అని నేల మీద వ్రేలితో ఏదో రాస్తున్నాడంట ఆయన. ఆ రాస్తుంది ఏంటిది? చాలా మంది అంటారు ఆడకొచ్చిన వాళ్ళు ఎవడు పాపం వాళ్ళకి రాస్తున్నాడు అని అంటుంటారు. కాదు, అది కూడా అంటే ఇండైరెక్ట్గా కరెక్టే. కానీ అది అసలు అక్కడ ఆయన ఏమి రాస్తున్నాడు అని అంటే పండితులు చెప్తున్నారు, ఆయన 10 ఆజ్ఞలు రాస్తున్నాడు. ఏ ఆజ్ఞలు? ధర్మశాస్త్రపు 10 ఆజ్ఞలు రాస్తున్నాడు. ఈ 10 ఆజ్ఞలు ఒక్కొక్కడు చదువుతున్నాడు. చదువుతూ ఉన్న ప్రతి ఒక్కడు ఇది ఎవడు ఏది నెరవేర్చట్లేదో దాన్ని బట్టి రాయి ఆడ పడేసిపోతున్నాడు మర్యాదగా.
నేను పరిశుద్ధుని కాదు, నేను పరిశుద్ధుడిని కాదు, నేను పరిశుద్ధుడిని. పాపి బహిరంగంగా కనపడితే పాపం రహస్యంగా పెట్టుకున్నవాడు రాళ్లతో వచ్చాడు ముందుకి. అవునా? పాపి బయటపడినవా, పాపం బయటపడిన ఈమె, పాపాన్ని దాచుకున్న ఈ మనుషులు అందరూ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేలేకే రాళ్ళు వదిలిపెట్టిపోయారు పక్కకి. అది దేవునికి ఉన్న గొప్పతనం, దేవుని వాక్యానికి ఉన్న గొప్పతనం అది. అక్కడ ఆ ధర్మశాస్త్రాన్ని ఎవడు నెరవేర్చలేదో వాడు ఆ రాయి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అలాగ అందరూ వెళ్ళిపోయారు. ఎవరు కొట్టాలి మరి రాయితో? కొట్టుటకు యోగ్యమైన వాడు, పాపము లేనివాడు, విమోచించుటకు విమోచనకర్తగా వచ్చినవాడు ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కొట్టాల రాళ్లతో. ఆయన ఏం చేయాలి? కొట్టాల రాళ్లతో. కానీ విమోచించటానికి వచ్చిన ఆయన కొడితే ఏం బాగుంటుంది? అట్టని పాపమును చూసి నువ్వు పాపం చేసిన వాడిని క్షమించి విడిచిపెట్టడం మంచిదే, కానీ పాపం చేసిన వాడు శిక్ష విధించటం కూడా అవసరమే కదా అని అంటే, ఆ శిక్ష నేను అనుభవిస్తానన్నాడు. ఆ శిక్ష నేను కరుణమ్మడి సినిమాలో పాట పాడతారు, కదిలింది కరుణ రాదు. అప్పుడు ఒక కోరస్ అంటాడు, దీన జనాలికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళయ్యాయి అంటాడు. పంచిన రొట్టెలన్నీ రాళ్ళైపోయినాయి. వాస్తవానికి ఆ రాళ్ళు విసురుతున్నారు మనుషులు. రాళ్ల దెబ్బలు ఎవరి మీద పడాలి లెక్క అయితే? పాపం లేని వాడి మీద పడాలా, పాపం చేసిన వాడి మీద పడాలా? అంటే యేసు ప్రభు మీద పడాలా, పాపం చేసిన మనుషుల మీద పడాలా రాళ్ల దెబ్బలో? ఆడేసుకునే కుప్పలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కొట్టాలని కుప్పలు వేసుకునే ఆ కుప్పలన్నీ మన మీద పడాల్సిన కుప్పలో, కానీ ఆ రాళ్ళన్నీ ఎవరి మీద పడ్డాయి? నిన్ను నన్ను విమోచించటానికి ఆయన రాళ్ల దెబ్బలు అనుభవించాడు. ధర్మశాస్త్రము కాడి క్రింద నుండి విమోచించటానికి, ధర్మశాస్త్రమునకు లోనైన వారిని విడిపించటానికి, ధర్మశాస్త్రము నెరవేర్చలేక, ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నుండి బయటికి రాలేక, ఆ ధర్మశాస్త్రములో పడి కొట్టుమిట్టాడుచు పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధముగా ఆచరించే వ్యక్తి కొరకు ఎదురు చూసి నిరీక్షించి క్షీణించిపోతున్న మానవులను విమోచించటానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించి మనుషుడు నెరవేర్చలేని ఆ పరిశుద్ధ దినాన్ని ఆయన ఆచరించాడు. మనుషులందరినీ ధర్మశాస్త్రము అనే కాడి క్రింద నుండి విమోచన చేశాడు. అంటే రాళ్ల దెబ్బల నుండి విడిపించాడు. మనుషులందరినీ రాళ్ల దెబ్బల నుండి విడిపించాడు. ఆ రాళ్ల దెబ్బలు తాను అనుభవించాడు. విమోచించటానికి వచ్చావు, పరిశుద్ధంగా ఆచరించావు, నువ్వు ఆచరించావు కరెక్టే, మనుషుల పక్షంగా నువ్వు ఆచరించావు. మరి మనుషులు చేసిన పాపానికి శిక్ష ఎవరు అనుభవిస్తారు? నేనే అనుభవిస్తానయ్యా. మనుషులందరూ చేసిన పాపానికి శిక్ష రాళ్ల దెబ్బలో, కొరడా దెబ్బలో ప్రాణమును కరయదనముగా ఇచ్చినవాడు. అందుకే ఆయన విమోచకుడయ్యాడు. నా విమోచకుడు సజీవుడని, ఆయన నాకు విమోచకుడు. ఆయన ఈ ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నుండి నిన్ను నన్ను విడిపించటానికి నా విమోచకుడు వస్తాడు. క్రీస్తు పుట్టక మునుపు 1400 సంవత్సరాల క్రితం యోబు ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఆయన
విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడానికి, ధర్మశాస్త్రము రాళ్ల దెబ్బల నుండి మనలను విడిపించటానికి, ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నుండి మనకు విడుదల కలిగించటానికి ఆయన విమోచకుడుగా వచ్చి నా మీద పడవలసిన రాళ్ల దెబ్బలు ఆయన అనుభవించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున మనము ధర్మశాస్త్రము అనే కాడి క్రింద నుండి విమోచించబడి స్వతంత్రులము అయ్యాము. అంటే ఈ స్వాతంత్ర్యాన్ని మనము ఎలా ఉపయోగించుకోవాలి? చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. ఇది సస్యశ్యమే మిగిలిపోతుంది, చాలా మిగిలిపోతుంది. కనుక గలతీలకు రాసిన పత్రిక దీంట్లో నేను ముగించబోతున్నాను. ఇక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ అధ్యాయం ప్రారంభ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మనల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలు అంటున్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎక్కడి నుండి స్వతంత్రత? ధర్మశాస్త్రము నుండి మనలను విమోచించి విడిపించి మనలను స్వతంత్రులుగా చేశాడు. ధర్మశాస్త్రము మన మీద ఇక ఆధిపత్యము చేయుటకు లేకుండా మన విమోచన క్రయధనముగా క్రీస్తు అప్పగించబడ్డాడు. మనము పొందవలసిన రాళ్ల దెబ్బలు ఆయన అనుభవించాడు. మనకు కలగవలసిన శిలువ మరణ శిక్ష ఆయన అనుభవించాడు. నీకు నాకు ఇప్పుడు పాపము నుండి లేకపోతే ధర్మశాస్త్రపు దాస్యము నుండి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యాన్ని మనము ఎలా కాపాడుకోవాలండి? ఈ స్వాతంత్ర్యాన్ని మరలా తిరిగి మనము దాస్యమనే కాడి క్రిందకు వెళ్ళకూడదు. మరలా మనము దాస్యమనే కాడి క్రిందకు వెళ్ళకూడదు, చిక్కుకోకూడదు. జాగ్రత్త. ఒక దాని నుండి ఆయన నిన్ను విమోచించాడు. ఒక దాని నుండి ఆయన నిన్ను విమోచించాడు. విమోచించిన తర్వాత మరలా ఆ దాస్యపు కాడి క్రింద మీరు చిక్కుకోకూడదు. అవును, 13వ వచనంలో సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువా చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకడికొకడు దాసులయ్యుండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ స్వాతంత్ర్యం ఇచ్చిన దేవుడు చెప్తున్నాడు ఒక మాట. ఏమంటున్నాడు అంటే, మీరు ధర్మశాస్త్రపు కాడి క్రింద మగ్గిపోతున్న మీరు స్వతంత్రులుగా ఉండాలనే మీ కొరకు ప్రాణం పెట్టాను. ప్రాణమును క్రయధనముగా అప్పగించాను. మిమ్ములను నేను విమోచించాను. మీరు స్వతంత్రులుగా ఉండటానికే పిలువబడ్డారు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, అయితే ఒక మాట అంటున్నాడు. పిలువబడింది స్వాతంత్ర్యం కోసమే, స్వతంత్రులుగా పిలువబడ్డారు మీరు. అయితే ఒక మాట, ఏంటి ఆ మాట అంటే, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు కారణం చేసుకోబాకండి. మనకి స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి, మనము ధర్మశాస్త్రం అనే కాడి కింద నుండి విడుదల పొందాము కాబట్టి ఈ స్వాతంత్ర్యాన్ని ఎట్ట ఉపయోగించకూడదు? శరీర కార్యాలకు హేతువా
కాకూడదు. అవును, మొన్న మధ్య ఒక సహోదరి బాప్తిజం పొందితే బాప్తిజం పొంది ఒడ్డు మీదకి రాగానే అందరికి ప్రార్థన చేస్తాడుగా పాస్టర్ గారు, అట్టనే ప్రార్థన చేస్తూ ఉన్న ఆ సహోదరి భర్త ఫుల్లుగా తాగొచ్చి ఆమె ముందు నిలబడి అంటున్నాడు, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంటున్నాడు. ఎందుకు? నా భార్య బాప్తిజం పొందింది, అందుకే పాస్టర్ గారు ఫుల్గా వేసేసాను ఈరోజు నేను అంటున్నాడు. ఫుల్గా వేసేసాను. ఎందుకు? దేవుడు ఆమెకు స్వాతంత్ర్యాన్ని ఇస్తే ఆమెను బట్టి వీడు ఈ కారణాన్ని తన శరీర కార్యానికి కారణంగా మలుచుకున్నాడు. ఈనాడు ప్రభువు ఇచ్చిన స్వాతంత్ర్యం, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. దేవుడు కష్టపడి పని చేసుకోవద్దన్నాడు. ఆ రోజున 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్న వాళ్ళు, మీరు నడవటం కాక ఇంకేం కష్టపడతారు, కాబట్టి నేను మీకు భోజనం టయానికి భోజనం పంపిస్తాను, నీళ్లు కావాలంటే బండలో నుండి నీళ్లు వస్తాయి, శుభ్రంగా తాగండి, తినండి, బట్టలు కూడా ఉతుక్కునే పని లేదు మీకు, గుడ్డ మాయనీయను నేను మీకు, చెమట పట్టనీయను, కాళ్ళు నొప్పులు రానియను మీకు, మీరు తొడుక్కున్న చెప్పులు అరగనీయను, మీకెందుకు క్షేమంగా పోండి అని చెప్పి దేవుడు అంత స్వాతంత్ర్యం వాళ్ళకి ఇస్తే, వాళ్ళంత స్వాతంత్ర్యాన్ని కారణంగా చేసుకొని జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. తినుటకు త్రాగుటకు పని లేదు, పాట లేదు. మరి ఏముంది? భోజనం టైం అవ్వగానే మా చిన్నప్పుడు ఏఎంజీ వాళ్ళు భోజనాలు పెట్టేవాళ్ళు. స్కూల్ అయిపోగానే, స్కూల్ గంట మోగంగానే గబగబ ఇంటికి పోయేవాళ్ళం. అన్నం బిల్లు కొట్టేవాళ్ళు హాస్టల్లో పిల్లలకి అన్నం బిల్లు కొట్టేవాళ్ళు. కొట్టంగానే మేమేం చేసి చెమ్ములు తీసుకొని పరిగెత్తేవాళ్ళం. ఆడికి చెమ్ములు తీసుకొని పరిగెత్తి శుభ్రంగా ఆడ తిని వచ్చేవాళ్ళం. అట్లనే ఈనాడు మనుషుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, శుభ్రంగా దేవుడు మాకు అన్నం బెల్లు కొడితే పరిగెత్తినట్టు, మన్నా కురిపించే టైం అయితే బెల్లు కొట్టినట్టు పరిగెత్తున్నారు. నడుము గుడ్డ కట్టుకుంటున్నారు, శుభ్రంగా ఏరుకుంటున్నారు, పాత్రలో నింపుకుంటున్నారు, శుభ్రంగా తింటున్నారు. అమ్మయ్య ఎక్కిళ్ళు వస్తున్నాయి, లేకపోతే కడుపు నిండింది, మంచినీళ్ళు అవుతున్నాయి అనగానే, మోసే ఎక్కడున్నావు, బండ నీళ్లు అంటున్నారు. బండను కదిలిస్తే నీళ్ళు వస్తున్నాయి, నీళ్లు తాగుతున్నారు, కడుపు నింపుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాదు. అబ్బా ఈ అరణ్యంలో ఏం చేద్దాం, అబ్బా చేయటానికి పని లేదు, దేవుడు మనకు మంచి భోజనం పెడుతున్నాడు, గుడ్లు తుక్కుందామంటే గుడ్డ మాయలేదు, పని ఏమి లేదు, మరి ఏం చేద్దాం ఇప్పుడు? పని లేనివాడు ఏం చేయాలా? దేవుడు మీకు ఈ స్వాతంత్ర్యం ఇచ్చింది ఎందుకు? మీకు కష్టాన్ని మీ దగ్గరకు రాకుండా ఆయన నిలబడి ఆ కష్టాల కొలిమి నుండి విడిపించింది ఎందుకు? మీకు మిమ్మల్ని ఎందుకు విడిపించాడు? ఏ టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా ఆయన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలని కదా. కానీ డబ్బు ఎక్కువైనా టెన్షనే, అన్నం ఎక్కువైన టెన్షనే, ఏ పని లేకపోయినా టెన్షనే. జనాలు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు. ఏం చేయాలో అర్థం కావట్లా. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 7 నుంచి కిందకు చదువుకుంటూ వస్తే అక్కడ నేను చెప్పిన ఈ మాటలన్నీ ఉంటాయి. అక్కడ అంటాడు, వారిలో వ్యభిచరించి ఒక్క దినమే, ఎన్ని దినాలు? ఒక్క దినమే 23,000 మంది కూలిరి.
కనుక మనము దేవుని శోధింపకయుందుము. శోధించిన వారు కూలిపోయారు. అవును, మనము మీలో మీరు సణుగు కొనకుడి, సణిగి సంహారకుని చేత నశించిపోయారు. ఈ యుగ సమాప్తిలో ఉన్న మనకు దృష్టాంతములుగా ఈ సంగతులు మనకు వ్రాయబడ్డాయి. వాళ్ళు ఎట్టబోయారో చూస్తున్నారు. దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని వాళ్ళు దేనికి ఉపయోగించారో మీకు తెలిసిపోయింది. కనుక మీరు అలాగూ ఉండక మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. కనుక ఈ స్వాతంత్ర్యము శరీర కార్యాలు నెరవేర్చుకోవటానికి కాదు. ఈ స్వాతంత్ర్యం నిన్ను విమోచించిన నీ విమోచకుడైన ప్రభువును ఆరాధించుటకు. చాలామంది అంటుంటారు, సమయం ఉంటేనేమో ఏముండదు, సమయం ఉంటేనేమో ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉంటేనేమో సమయం ఉండదు. ఇదే మానవ జీవితం. సమయం ఉన్నప్పుడేమో ప్రార్థన చెయ్యం, టెన్షన్లు ఎక్కువ అన్నమాట. సమయం ఉన్నప్పుడేమో మనం ప్రార్థనలో చెయ్యం, దేవుణ్ణి స్తుతించలేం, దేవుణ్ణి ఆరాధించలేం. మన కళ్ళ ముందు సమయం కనపడ్డప్పుడు ఏం చేస్తుంది, ఈ రోజల్లా ఖాళీయేగా, ఏదో ఒక టైంలో కూర్చోవచ్చులే, ఎంత అర్జెంటుగా కూర్చోవలసిన పని ఉంది అని అంటాడు. అవునా? సమయం బాగా టైట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, ఎన్నాళ్ళైందో ప్రార్థనలో కూర్చొని, ప్రార్థన చేయలేకపోతున్నాం అన్నయ్య, టైం కుదరట్లేదన్నయ్య అని అంటుంటాం. దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని మనము స్వతంత్రించుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన విమోచకుడు. ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని శరీర కార్యాలు నెరవేర్చుకోవటానికి కారణంగా చేసుకోక, ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని ప్రభు కార్య మహిమార్థమై వాడు ప్రభువు నీకు విమోచకునిగా ఉన్నందుకు గర్విస్తాడు, నిన్ను బట్టి ఆనందిస్తాడు. అవును, అందుకే ఆయన నా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారపోసాడు. కనుక ఆ ధారపోసిన ప్రభువుని గూర్చి ముందుగానే యోబు తెలుసుకుని నా విమోచకుడు అని పిలుస్తున్నాడు. ఆయన నీకు విమోచకుడై ఉంటే ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఇది సశేషం వచ్చే వారం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి, కృపను బట్టి మీరు మమ్మను ప్రేమించి మీ సముఖములో మా ప్రభువా మీ నామమును స్తుతించుటకు, ఆరాధించుటకు, ఇంతవరకు మీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా మా తండ్రి, నీవు మా విమోచకుడవు. మీరు పుట్టక మునుపే 1400 సంవత్సరాల క్రితం యోబు అయా మిమ్మల్ని గూర్చి ప్రస్తావించాడు. మీరు విమోచకుడని ప్రస్తావించారు, మీరు సజీవుడని ప్రస్తావించాడు. నేను ఆయనను ఎరుగుదును, ఆయన భూమి మీద మరలా వస్తాడు, ప్రత్యక్షుడవుతాడు, నేను చూస్తాను. ఈ నిరీక్షణతో చనిపోయాడు. నిజంగా మీరు విమోచకులై ఉన్నారు. అవును తండ్రి, మా పాపములను నుండి రక్షించుటకు మీరు ఈ లోకములో పుట్టారని గబ్రియేలు యోసేపుతో సెలవించినప్పుడు మేము విన్నాం. ఇప్పుడు చదువుకున్నాం మాటలు. మీరు విమోచకుడు, మా విమోచనార్థమై అయా నీ ప్రాణమును అనగా నీ రక్తమును క్రయధనముగా ఇచ్చి ఉన్న దేవుడవు. దేవా నీకు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం? మా తండ్రి, సర్వాధికారి అయిన దేవుడయుండి మంటి దేహముతో మహిమను విడిచి లోకానికి వచ్చి నీ ప్రాణము అయా మా తండ్రి
క్రయధనముగా ధారపోసావు నా కోసం. ఎందుకయ్యా నేనంటే అంత ప్రేమ? ఈ ప్రేమ, మీ ప్రేమ మా కొరకు విలపించిన ప్రేమ, రక్తమును ధారపోసిన ప్రేమ. ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నుండి విమోచించి స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది ఈ ప్రేమ. ఈ స్వాతంత్ర్యము శరీర కార్యాలకు ఆధారముగా చేసుకొని, లేకపోతే హేతువుగా చేసుకొని, అయ్యా మా తండ్రి, మా నాయన మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోకూడదని మా తండ్రి మీ లేఖనాల ద్వారా మాకు తెలియపరిచారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విమోచింపబడి, వెట్టి చాకిరీల నుండి విమోచింపబడి స్వాతంత్ర్యాన్ని కలిగి 40 సంవత్సరాలు అరణ్యములో అయా మీరిచ్చిన స్వాతంత్ర్యములో నడిచారు. కానీ ఆ స్వాతంత్ర్యమును శరీర కార్యాలకు హేతువు చేసుకొని వ్యభిచరించి సణిగి సంహారకుని చేత నశించిపోయారు. అవును తండ్రి, వారి శల్యములు అరణ్యములు రాలిపడిపోయినాయి అని తెలియజేస్తూ ఉన్నారు. మీరు స్వాతంత్ర్యం ఇచ్చారు. ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మీ నామ మహిమ కొరకు కాక మా స్వార్థం కొరకు విడిచిపెట్టి విమోచింపబడిన పాపము కొరకు ఈ స్వాతంత్ర్యాన్ని ఉపయోగిస్తే మరలా మేము దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవటమే కదా. ఈ భయంకరమైన స్థితి నుండి అయా మా ప్రభువా మేము విమోచింపబడ్డాం. ఇక మరలా వద్దు మాకు ఆ స్థితి. ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడ్డారు, స్వతంత్రులయ్యారు. స్వాతంత్ర్యాన్ని జాగ్రత్త కాపాడుకోలేక మరణించారు. మేము కూడా అంతేనయ్యా, పాపము నుండి లోకము నుండి విమోచించబడ్డాం. మీ ద్వారా స్వతంత్రులమయ్యాము. ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నుండి బయటకు వచ్చాం. మేము మా మీద పడవలసిన ధర్మశాస్త్ర సంబంధమైన రాళ్ల దెబ్బలు మీ మీద వేయించుకున్నారు. మేము నిలువబడవలసిన మ్రాను మీద మా స్థానములో మీరు నిలిచి మమ్మల్ని విమోచించారు. ఈరోజు మీరు మాకు విమోచన కలిగించి ఆయా పాపము నుండి విడిపించి స్వతంత్రులుగా చేశారు. ఈ స్వాతంత్ర్యాన్ని మేము దేనికి వాడుకుంటున్నామో మమ్మలను మేము పరిశీలన చేసుకుంటూ మీ సన్నిధి సహవాసములో ముందు కొనసాగుటకు సహాయము చేయమని, విత్తబడిన వర్తమాన బిడల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని, మా దోషముల కొరకు కార్చిన మీ రక్తములో కడగబడిన ఈ పరిశుద్ధ జనాంగమును మీరిచ్చిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటూ మెరొచ్చు వరకు నమ్మకస్తులుగా ముందు కొనసాగడం సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి ముందున్న కార్యక్రమాలు దయగలస్తలుగా అప్పగిస్తున్నాము. అయా విన్న ప్రతి మాట బిడల హృదయాంతరంగాలు నీరు కట్టి ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయము గడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.